శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శారద నిరదేందుకనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజితాచలకాశఫణీశకుంద మందార సుధాపయోధి తామర సామర వాహిని శుభాకారతనొప్పు నినుమది కనగన్నడు కలుగు భారతి. నమస్కారం అండి. నమస్కారం. మనం తృతీయ స్కందంలో కపిల గీత అది చెప్పుకుంటున్నాం. కపిల మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. దేవహూతికి కొడుకుగా, కదమ ప్రజాపతికి దేవహూతికి కుమారుడుగా జన్మించి కపిల మహామునితో పాటు 9 మంది అక్కజెల్లెలు వాళ్ళందరికీ వివాహాలు చేస్తారు. అందరి మునులకు ఇచ్చి వాళ్ళ వివాహాలు అయిన తర్వాత దేవహూతి అడుగుతుందన్నమాట కపిల మహాముని తను కూడా ఇంకా ఈ యొక్క సృష్టి రహస్యాలు, తర్వాత యొక్క ఇవన్నీ భగవంతుని యొక్క విశేషాలు వివరించమంటే అప్పుడు కపిల మహాముని సాంఖ్యాయోగాన్ని కపిల గీత అంటారు. దాన్నే దేవహూతి దేవహూతి సంవాదం ఆ వివరాలని వివరిస్తుంటాడు అన్నమాట. ముఖ్యంగా అందులో భక్తి యోగం, భక్తి భగవంతునిపై భక్తి ఆవశ్యకత అది వివరించిన తర్వాత ఇక తత్వజ్ఞాన లక్షణాలను చెప్తుంటాడు అన్నమాట. ఏంటంటే పురుషుడు అంటే ఆ యొక్క శక్తి, భగవంతుడు మనం ఇక్కడ పురుషుడు అంటారు. పురుష శబ్ద వాచ్యుడు అంటే ఆ యొక్క గుణాతీతుడు, సత్వ రజస్తమో గుణాలకు ఏ గుణాలు లేనివాడు, అన్నిటికంటే దేనిలోనూ దేనికి అంటకుండా అన్నింటిలోనూ ఉండేవాడు, సంచరించేవాడు. ఆ యొక్క పరమాత్మ ఒక ఎంటిటీ అనుకుంటే, తర్వాత ప్రకృతి, ఈ యొక్క అన్ని ఈ యొక్క ప్రకృతి, పురుషుడు, ప్రకృతి, తర్వాత జీవుడు. జీవుడు అంటే మనందరం అట్లా. సో ఈ యొక్క విశ్వమంతటా ఉన్నవాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ప్రకృతిలో ప్రవేశిస్తే ఆ యొక్క ప్రకృతి గుణత్రయమయమైనటువంటి స్వరూపంతో ప్రజా సృష్టి చేయటం ప్రారంభిస్తుంది. అంటే ఈ యొక్క ప్రకృతి పురుషుల యొక్క పరస్పర మేళనం వల్ల ఈ యొక్క ప్రకృతి పురుషుడు అంటే ఆ యొక్క పరమాత్మ ప్రకృతి గుణాలను తన యందే ఆరోపించుకొని ఈ యొక్క జరగబోయేటువంటి కార్యాలన్నిటికీ కూడా తానే కర్తగా భావించుకొని అన్ని జీవులలోనూ పరమాత్మగా ఉంటాడనమాట. అంటే తాను కర్త కాకుండా జరుగుతున్నటువంటి కర్మలకు సాక్షిభూతుడు కావటం వల్ల ఆ యొక్క ఆత్మకు కార్యాకరణ కర్తృత్వాలు లేవని, అది ప్రకృతికి అధీనమైనవి, సుఖదుఖాలు అనుభవించటం అంటే ప్రకృతి కంటే విలక్షణుడైన పరమ పురుషునికి అని, అవన్నీ అంటే అన్ని కర్త కార్యం కర్మ అన్ని కూడా ఆ పరమాత్మ స్వరూపంగానే భావిస్తుంటారు అని కపిలుడు తత్వజ్ఞాన విశేషాలను చెప్తూ ఆ క్రమంలో అసలు ఈ యొక్క సాంఖ్యం అంటే మనం సంఖ్యల ద్వారా చెప్పేది అని ఒక అర్థం. తర్వాత సమ్యక్ ప్లస్ ఖ్యాతం అంటే విపులంగా చెప్పబడేది సాంఖ్యం అని ఇంకొక అర్థం. కాబట్టి జ్ఞానాన్ని సంపూర్ణంగా చెప్పేటువంటి యోగం సాంఖ్య యోగం. ఇదే భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉన్న సాంఖ్య యోగం. ఇక్కడ ఈ యొక్క దేవహూతికి చెప్తున్నాడు కపిలుడు, అమ్మ ప్రకృతి 24 తత్వాలు కలిగిందై ఉంటుంది. ఎలా అంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలు. తర్వాత పంచ తన్మాత్రలు అంటే లక్షణాలు, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అంటే ఆ యొక్క పంచ తన్మాత్రలు. తర్వాత వాటిని గ్రహించటానికి అంటే ఆ ప్రకృతితో అనుసంధానం కావటానికి
మన మనిషిలో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలు. చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు. తరువాత జీవుడి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడానికి వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయం, మూత్ర ద్వారం, మలద్వారం అనేటువంటి పంచ కర్మేంద్రియాలు. ఈ 20 ఈ మొత్తం కలుపుకుంటే, కాక మనస్సు, వీటన్నిటిని నియంత్రించడానికి మనస్సు. ఆహ్, ఆ మనస్సు చేసిన పనిని గుర్తుంచుకునేది. అంటే ఒక స్టోరేజ్. ఇది పులుపు అంటే ఇది పులుపు రుచి, ఇది తీపి అంటే వాటినన్నిటిని తనలో స్టోర్ చేసుకొని మనం మళ్ళీ ఆ పదార్థం మళ్ళీ తిన్నప్పుడు ఓహ్! ఇది పుల్లగా ఉంది కదా! అంటే ఆ యొక్క దాన్ని చిత్తం అంటారు. అంటే ఆ యొక్క మెమరీ అది. తర్వాత వీటిని నియంత్రించడానికి బుద్ధి. ఏది చేయాలి, ఏది చేయకూడదు. తర్వాత అహంకారం. అంటే సంకల్ప వికల్పాలు, అహంకార తత్వం. ఇవన్నీ ఈ 4 కలిపి 20 20, 24 మొత్తం 24 తత్వాలుగా కలిగి సగుణ బ్రహ్మకు సంస్థానమైనటువంటి ప్రకృతి. అంటే ఈ 24 తత్వాలతో ప్రకృతి 24 తత్వాలతో కూడి ఉంటుంది. అది ఒక అంటే ఈ మన ప్రకృతికి జీవుడికి ఉన్నటువంటి సంబంధాలు. అంటే ప్రకృతి లక్షణాలు, తర్వాత వాటి యొక్క తన్మాత్రలు, వాటిని గ్రహించడానికి మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు. వీటినంటే మనం యాంటెన్నా ఏ విధంగా అయితే ఆ సిగ్నల్స్‌ని తీసుకుంటుందో, ఆ విధంగా మనం వాసనని ఇప్పుడు ఒక గాలి కొన్ని మనం ఉద్యానవనంలో ఉంటాం. పూల యొక్క వాసన మనకి వస్తుంది. అంటే గాలి, వాయువు వాటి మీద నుంచి వెళ్తూ ఆ యొక్క ఆ పర్టిక్యులర్ వాసనని గ్రహించడానికి మనలో ముక్కుని జ్ఞానేంద్రియాన్ని పెట్టాడు. ఈ జ్ఞానేంద్రియాల్లో అసలు ఆ యొక్క వాసన ఫలానది అని మన మనస్సులో నిక్షిప్తం. అది చిత్తం. ఆ యొక్క అది ఏది మనం ఏ వాయువుని పీల్చాలి, ఏది పీల్చకూడదు అన్నది ఆ యొక్క బుద్ధి నియంత్రిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఈ 24 తత్వాలు 24 మన యొక్క జీవన విధానాన్ని అన్నింటినీ, మన యొక్క పుట్టుకను, సృష్టిని, జీవన విధానాన్ని అన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాయి. కాకపోతే వీటన్నింటి యందు పరమాత్మ తన ఒక రూపుడై ఉండి నియంత్రిస్తూ ఉంటాడు. ఒక మనిషిలో పరమాత్మ ఉండి వీటన్నింటిని నియంత్రించటం. ఎప్పుడైతే ఆ పరమాత్మ నియంత్రణ లేదు, అంటే మనకి వాయువు మీద నియంత్రణ లేదు, గాలి పీల్చుకోలేం, లేదంటే వాసన చూడలేం. అంటే ఎప్పుడైతే వీటి మీద నియంత్రణ లేదో, అంటే పరమాత్మ మన శరీరంలో లేడు, అప్పుడు ఏమైతుంది? మనిషి శివం కాస్త శవం అవుతుంది. అంటే పరమాత్మ ఉంటే శివం, లేకపోతే శవం. అంటే మనం మనిషి మరణిస్తాడు. అంటే పరమాత్మ ఉన్నంత వరకే ఈ జీవం. దాన్నే మనం ఆత్మతత్వం. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఒక ప్రతి పురుషుల్లో ఉన్నటువంటి పరమాత్మ బయట ఇంకొక 25వ తత్వం అయినటువంటి కాలస్వరూపుడై ఉంటాడు. అంటే కాలానికి కూడా మనం భగవంతునితో పోలుస్తాం. కాలాన్ని కూడా. అంటే కాలం కూడా భగవంతుని స్వరూపం. అంటే ఈశ్వర శబ్దం కాలం. ఓకే. 24 + 25 కాలం. అంటే ఈ కాల ప్రభావం చేతనే జీవుడు వివిధ విషయాలను, భయాదులను అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుని చేష్టా విశేషాలను ఏదైతే కలుగజేస్తుందో దాన్ని కాలం అంటారు. అంటే కాలం కూడా భగవంతుని స్వరూపం. అంటే 25 కాలంతో కలిపి 25 అంటే 24 + 5 25. ఒకటి తర్వాత ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క తనను ఏ విధంగా ఈ యొక్క వ్యూహాలు విభిన్న కార్యక్రమాల ద్వారా వీటిని నియంత్రిస్తూ ఉంటాడు. వాటికి 4 పేర్లు ఉన్నాయి. 4 విధాలుగా చేస్తుంటాడు. భగవంతుడు ఏ విధంగా ఈ యొక్క 24 తత్వాలను, 20 కాలాన్ని, 25 ఈ 25ని ఏ విధంగా నియంత్రిస్తుంటాడో అవి 4 విధాలుగా జరుగుతాయి. ఏంటంటే అంటే బ్రాడర్ క్లాసిఫికేషన్ అన్నమాట. ఏంటంటే ఒకటి వాసుదేవం,
రెండోది సంకర్షణం, మూడోది ప్రద్యుమ్నం, నాలుగోది అనిరుద్ధం. మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే వాసుదేవం అంటే శ్రీకృష్ణుడు, శ్రీ సంకర్షణాయ నమః మనం ఇంకొక పేరు. తర్వాత ప్రద్యుమ్నాయ నమః అంటాం. ప్రద్యుమ్నుడు, తర్వాత కొడుకు అనిరుద్ధుడు. అంటే భగవంతుని తత్వాలే, భగవంతుని స్వరూపాలే ఈ యొక్క 4 వ్యూహాలు, వాటికి కూడా అవే పేర్లు అన్నమాట. వాసుదేవ వ్యూహం అంటే ఏంటి? అంటే ఒక ఒక వ్యూహంలో అంటే ఒక ఒక ప్రాసెస్ అనుకుందాం, పోనీ ఒక వ్యూహం అనుకుందాం. ఇక్కడ వ్యూహం అంటారు. ఒక వాసుదేవ వ్యూహం అంటే ఏంటంటే ఆకలి దప్పులు ఏ విధంగా సంభవిస్తున్నాయి, శోకం, మోహాలు, తర్వాత జరామరణాలు, తర్వాత ఐశ్వర్యం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం, షడ్గుణాలు. ప్రతి ప్రతి వ్యక్తికి 6 గుణాలు ఉంటాయి. ఏంటి? ఐశ్వర్యం, వీర్యం అంటే బలం, యశస్సు, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం. ఈ యొక్క షడ్గుణాలతో పరిపూర్ణమైన, తర్వాత సత్వగుణ ప్రధానమై, శాంతంగా, నిర్మలమై అలరారుతూ ఉంటుంది ఈ యొక్క వాసుదేవ వ్యూహం. ఇక మనం అహంకారం అనుకున్నాం. భగవంతుని యొక్క మహత్తత్వం నుంచి అహంకారం. ఈ యొక్క అహంకారం మళ్ళీ 3 విధాలుగా వైకారికం, తైజసం, తామసం అని 3 విధాలుగా వర్ణింపబడింది అనమాట. అంటే వాసుదేవ వ్యూహంలోనే మళ్ళీ మనకి 3 రకాలుగా ఈ యొక్క అహంకారం ఏ విధంగా రూపు చెందుతుందో. వైకారికం అంటే ఏంటంటే మనస్సుకు, పంచేంద్రియాలకు, పంచభూతాలకు, వీటన్నిటికీ ఉత్పత్తి స్థానమై ఉంటుంది. అంటే వాటిని ప్రభావితం చేసేది. తర్వాత అంటే ఈ యొక్క ఇంద్రియాలను, పంచేంద్రియాలను, తర్వాత ఆకాశాది పంచభూతాలకు వాటిని ఏ విధంగా ముందు మూలస్థానం, అది వైకారిక అహంకారం అంటారు. ఇక తైజస అహంకారం అంటే బుద్ధి. మనం అనుకున్నాం కదా, అందులో 20 కాక ఇంకో 4 మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ యొక్క బుద్ధి రూపాన్ని, ప్రాణ రూపాన్ని కలిగి ఉండేది తైజస అహంకారం. ఇక మిగిలిన ఇంద్రియాలన్నింటితో కూడా కలిపి ఉండేది తామస అహంకారం. ఈ విధంగా వైకారిక అహంకారం, తైజస అహంకారం, తామస అహంకారం వాసుదేవ వ్యూహంలో ఉండి మనకి ఈ జరామరణాలు, ఆకలి దప్పులు, తర్వాత షడ్గుణాలు, ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, సంపద, జ్ఞానం, వైరాగ్యం, వీటన్నింటినీ కలిగిస్తూ ఆ విధంగా అంటే అదొక ప్రాసెస్ ద్వారా వీటిని నియంత్రిస్తూ ఉంటాడు. అదొక పద్ధతి. తరువాత మరి సంకర్షణ వ్యూహం. ఈ యొక్క సాత్వికాహంకారం నుంచి సంకర్షణ వ్యూహం ఉంటుంది. అంటే భగవంతుడు పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉండి తను కర్త, కార్యం, కారణం, కర్త, కార్యం, కారణం అనేటువంటి రూపభేదాలు కలిగి శాంతంగా, తర్వాత తదితర లక్షణాలతో ఉండి ఆ యొక్క జీవుణ్ణి శాసిస్తూ, జీవుణ్ణి ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉంటాడో అటువంటి వ్యూహాన్ని సంకర్షణ వ్యూహం అంటారు. ఈ సంకర్షణ వ్యూహం నుంచే మనస్తత్వం అనేటువంటి తత్వం ఒకటి ఆవిర్భవించింది. అంటే ఎప్పుడైతే అంటే మనస్సు చేసేటువంటి విధాన్ని, వీటన్నిటిని నియంత్రించటం సంకర్షణ వ్యూహం, మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే. మరి మనస్సుకు సహజ గుణం ఏంటి? చింతనం. అంటే ఒక దాని గురించి ఆలోచించటం. తర్వాత ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి చింతనంలో కూడా. ఒకటి సామాన్య చింతనం, రెండోది విశేష చింతనం అని. సామాన్య చింతనం, విశేష చింతనం. వీటికే మనం ఏమంటామంటే సంకల్పం, వికల్పం. అంటే మనకి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క లక్షణాలతో, వేరు లక్షణాలతో ఈ యొక్క ప్రకృతిలోని వస్తువులన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. అవి కనపడటానికి కారణం ఈ యొక్క సంకల్పం, వికల్పాలే. సంకల్పం, వికల్పాల వల్లనే మనకి వస్తువులన్నీ కూడా వేరు లక్షణాలతో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక వీటి వల్లనే, ఈ సంకల్ప వికల్పాల వల్లనే
మనకి ఒకటి ఒకటి కావాలి, ఒకటి వద్దు, ఒకటి మంచిది, ఒకటి చెడు. అంటే 2 ఉంటుంటాయి అన్నమాట. వీటి వల్లనే ఇక కోరికలు ఉత్పన్నమైతాయి. కామాలు ఉత్పన్నమైతాయి. కాబట్టి దీనికి ప్రద్యుమ్న వ్యూహం అని పేరు. ఈ యొక్క మనస్తత్వం వీటికి సంబంధించినటువంటి విశేషాలన్నిటికి. ఇక తరువాత వచ్చేది ప్రద్యుమ్న వ్యూహం తర్వాత వచ్చేది అనిరుద్ధం అనేటువంటి అనిరుద్ధ వ్యూహం. అంటే ఈ యొక్క వివిధ పద్ధతుల ద్వారా, వివిధ రకాల వ్యూహాల ద్వారా పరమాత్మ నియంత్రిస్తున్నాడు. ఈ యొక్క పంచభూతాల తర్వాత జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, తర్వాత ఈ కాలాన్ని వీటన్నింటినీ కూడా నియంత్రిస్తూ పరమాత్మ ఏ విధంగా ఈ యొక్క పరిస్థితులు కలిగిస్తున్నాడు అది ఇక్కడ చెప్తున్నారు. ఇక అనిరుద్ధ వ్యూహం అంటే అసలు ఈ ఇంద్రియాలన్నింటికీ కూడా అధీశ్వరమై యోగీంద్రులందరికీ కూడా సంసేవ్యమై శరత్కాలం అందరి నల్ల కలువల వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది అనిరుద్ధ వ్యూహం. కాబట్టి ఈ యొక్క యోగీంద్రుల తర్వాత ఇంద్రియాలపై ఆధిపత్యం వీటన్నింటి అంటే ఎప్పుడైతే ఒక జీవుడు ఇంద్రియాలన్నీ జయించి ఒక స్థితికి చేరుకుంటాడో అప్పుడు అది ఆ యొక్క వ్యూహాన్ని ప్రద్యుమ్న వ్యూహం అంటే ఈ యొక్క 4 పద్ధతుల ద్వారా వాసుదేవ వ్యూహం అంటే వ్యూహాలు అంటారు, లేకపోతే 4 స్ట్రాటజీలు అనుకోవచ్చు. వాసుదేవ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం, సంకర్షణ వ్యూహం, ఈ విధంగా ఈ 4 విధాలుగా పరమాత్మ మన ఈ పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, పంచ తన్మాత్రలను, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉంటాడు అన్నమాట. ఇక జ్ఞానేంద్రియాలు, ఈ తైజసాహంకారం మనకి తర్వాత ఈ బుద్ధితత్వం అనేది కూడా తైజసాహంకారం వల్లనే వస్తుందన్నమాట. ఇక మరి బుద్ధికి లక్షణాలు ఏంటి? జ్ఞానం, తర్వాత ఇంద్రియానుగ్రహం అంటే ఇంద్రియాలను నియంత్రించడం, బుద్ధి నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఆ బుద్ధి చేసేటువంటి పనులు. తర్వాత సంశయం, తర్వాత విద్యా జ్ఞానం, వినిమిడి జ్ఞానం ఉండటం, లేకపోతే నిద్ర, నిశ్చయం, స్మృతి, ఇవన్నీ కూడా ఆ యొక్క ఒక బుద్ధి, ఆ తత్వం యొక్క లక్షణాలు. అంటే మన శరీరం యొక్క నిర్మాణం, తర్వాత వాటి యొక్క లక్షణాలు, తర్వాత ఒక్కొక్క అవయవాల యొక్క ఒక్కొక్క పంచభూతాల యొక్క తర్వాత వాటన్నిటి లక్షణాలు కూడా మనకి స్పష్టంగా ఇక్కడ చెప్పారనమాట. అంటే ఒక జీవుడు ఏ విధంగా ఏర్పడతాడు? ప్రకృతి, పురుషుడు అంటే మనం భగవంతుని స్వరూపం, ప్రకృతి, జీవుడు. ఈ జీవుడికి ప్రకృతికి గల సంబంధం పంచభూతాలు వీటి ద్వారా. తర్వాత ఒక జీవుడు ఏర్పడిన తర్వాత జీవుడికి ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా పరమాత్మ చే నియంత్రించబడతాయి. తర్వాత అంటే ఒక స్థితిని, అంటే ఒక పదార్థము దాని యొక్క లక్షణాలు, స్థితి అంటే అంత స్పష్టంగా మనకి ఈ స్వరూపాన్ని వివరించబడేది కాబట్టి సంఖ్యల ద్వారా దీన్ని అంత వివరంగా వివరించాడు కాబట్టి దీన్ని సాంఖ్యయోగం అన్నారు. ఇక ఈ తైజసాహంకారం వల్లనే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ప్రాణానికి సంబంధించినటువంటి క్రియాశక్తి, లేదా బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞానశక్తి, ఈ 2 శక్తులు కూడా మనకి ఈ యొక్క విధానం ద్వారా, భగవంతుని ద్వారా, పరమాత్మ ద్వారా సంభవిస్తాయి. ఇక అంతేకాదు, ఈ యొక్క భగవంతుని ఎడల భక్తి వలననే ఈ యొక్క శబ్ద తన్మాత్ర వచ్చింది. అంటే శబ్దం మనం మొదట ఏమనుకున్నాం, ఆకాశం నుంచి శబ్దం వచ్చిందని. అంటే ఆ ఆకాశానికి మనం ఆ శబ్దం వినాలంటే మనకి చెవి కావాలి. కాబట్టి ఈ యొక్క స్తోత్రం అంటే చెవి ఆ శబ్దాన్ని గ్రహిస్తుంది. కాబట్టి ఆ శబ్దం అర్థానికి గనక ఆశ్రయం అయితే, అంటే బుద్ధిలో గనక ఆ యొక్క అర్థం గనక మనం ఆ శబ్దానికి అర్థం గనక తెలుసుకుంటే, ఆ శబ్దం మనం ఎవరైతే వింటున్నారో వాళ్ళకి జ్ఞానజనకం అవుతుంది. అంటే ఆ శబ్దం యొక్క లక్షణాలను ఎందుకు ఒక
ఇప్పుడు ఓంకారం చదివితే ఇది ఓంకారం అని అట్లా తెలుస్తుంది. ఓంకారం ఒక విధంగా శబ్దం. ఆ శబ్దం యొక్క బుద్ధి ద్వారా అంటే పరమాత్మ ప్రేరేపణ వలన మనకి ఏంటో అర్థమైతుంది. అది ఆ విధంగా పరమాత్మ నియంత్రిస్తూ ఉంటాడు. ఇక ఈ యొక్క శబ్ద తన్మాత్ర వలన ఆకాశం ఏర్పడుతుంది. ఆహ్, ఈ ఆకాశం సకల జీవులకు లోపల, వెలుపల అవకాశం ఇయ్యటమే కాకుండా అన్నిటికి ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలన్నింటికి కూడా ఆశ్రమంగా ఒక ఒక ఆశ్రయంగా ఉంటుంది. అంటే ఒక ఆహ్, స్పేస్ అనుకుందాం. ఇక ఈ కాలగమనం వల్ల మార్పు చెందేటువంటి ఆకాశం ఆహ్, తర్వాత ఈ స్పర్శ ఏ విధంగా ఏర్పడింది? ఆ యొక్క కాలక్రమాన మార్పు చెందుతూ స్పర్శ జ్ఞానం అక్కడ శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర ఏర్పడింది. ఈ స్పర్శ వల్ల వాయువు, ఆ వాయువు వల్ల మళ్ళీ ఆ యొక్క స్పర్శను గ్రహించగల చర్మం మనకి, మళ్ళీ మనిషికి. అంటే ఆ విధంగా ప్రకృతికి, పంచభూతాలకు ఆ యొక్క వాటి యొక్క లక్షణాలైనటువంటి తన్మాత్రలకు సంబంధాలు ఏర్పడినాయి. మనం అంటే ఒక శబ్దం వచ్చిందంటే మనకి మన చెవి, రుచి నాలుక, స్పర్శ మన చర్మం గ్రహించటం. ఇక మరి ఇంతే కాకుండా ఈ స్పర్శ జ్ఞానాన్ని కలిగించడమే కాకుండా చర్మానికి కొన్ని లక్షణాలుంటాయి. మెత్తగా ఉండటం, గట్టిగా ఉండటం, చల్లగా ఉండటం, వెచ్చగా ఉండటం. ఇవన్నీ స్పర్శ జ్ఞానం. అంటే ఈ జ్ఞానానికి మళ్ళీ సంబంధించింది బుద్ధి. మళ్ళీ బుద్ధి, ఆ జ్ఞానం. ఆ విధంగా శరీర నిర్మాణం, తర్వాత దానికి సంబంధించినటువంటి లక్షణాలను గ్రహించడం అది వివరించారనమాట. ఇంకంతే కాదు. వాయువుకు ఉండేటువంటి లక్షణాలేంటి? వాయువు ఒకదాన్ని కదిలిస్తుంది. తను కదులుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వాయువు వీస్తుంది. అంతేకాదు 2 వస్తువులను వేరు చేయొచ్చు. బాగా గాలి వీస్తుంది. 2 వస్తువులు చెల్లాచెదిరైపోయి అక్కడక్కడ పడిపోవచ్చు. లేదంటే కొన్నింటిని కలుపుతుంది. పడిపోయిన వస్తువులు వేరే వస్తువుతో కలుపుతుంది. తర్వాత అంతేకాదు శబ్ద నేతృత్వం. అంటే శబ్ద తరంగాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే మీడియా, ఈ యొక్క వాయువు ఆ మీడియాగా ఉంటుంది. ద్రవ్య నేతృత్వం అంటే ఒక జలాన్ని గట్టిగా వాయువు వీస్తే ఆ జలం ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళొచ్చు. ఆ విధంగా వాయువుకు అట్లా కొన్ని లక్షణాలు ఇచ్చారనమాట. అంతేకాదు మంచి సువాసనతో ఉన్నటువంటి ద్రవ్యాలను కనుక మనం వాసన చూస్తున్నాం. అంటే ఆ యొక్క గంధం దాన్ని మళ్ళీ ఆఘ్రాణింపజేయటం, అంటే దాన్ని పీల్చటం అనేటువంటి ద్రవ్య నేతృత్వం. ఆ విధంగా వాయువుకు 3 నేతృత్వాలొచ్చినాయి. ద్రవ్య నేతృత్వం, శబ్ద నేతృత్వం, తర్వాత ఆహ్, సర్వే ఇవన్నీ తర్వాత ఆహ్, ఈ లక్షణాలతో యొక్క వాయువు తన యొక్క క్రియను మళ్ళీ నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఈ భగవత్ ప్రేరణతో ఏమైంది? ఈ స్పర్శ తన్మాత్రం వల్ల పుట్టినటువంటి వాయువు వల్ల రూపం వచ్చింది. అంటే మొదట శబ్దం వచ్చింది. మొదట తర్వాత వాయువు వచ్చింది. తర్వాత ఈ వాయువు తన్మాత్ర వల్ల రూపం వచ్చింది. అంటే ఈ రూపం వల్ల తేజస్సు. అంటే ఇప్పుడు ఈ రూపాన్ని ఏది గ్రహిస్తుంది? మన కళ్ళు. అంటే నేత్రేంద్రియం ఆ యొక్క రూపాన్ని గ్రహించి, అంటే ఈ యొక్క మళ్ళీ రూపానికి కొన్ని వృత్తులు అన్నారు. అంటే ఏంటి? ఒక వస్తువు ఒక అనుభవించటం. ఓకే. ఈ విధంగా ఉన్నది ఈ వస్తువు. తర్వాత లేదంటే ఈ యొక్క ఆ పదార్థం యొక్క ఆకారం ఏ విధంగా ఉందో దాన్ని ఉన్నదున్నట్టుగా చూపుతుంది. ఆ తర్వాత మనం ఏమి మార్పు ఏమైతుందో ఆ ద్రవ్యంలో, అంటే ఈ యొక్క పదార్థం ఏ విధంగా మార్పు చెందిందో ఆ మార్పుని చూడగలుగుతుంది. ఆ విధంగా ఆహ్, ఈ యొక్క నేత్రేంద్రియం అంటే కన్ను వల్ల ఆ యొక్క రూపం అనేటువంటి తన్మాత్ర, దాని లక్షణాలు, తర్వాత ప్రకృతితో సంబంధం అది ఏర్పడింది. ఇక తేజస్సు. తేజస్సుకు వల్ల ఏమైతుంది? అగ్ని వచ్చింది. అగ్ని వల్ల ఏమొచ్చింది? ఆకలి, తర్వాత ప్రకాశించటం. తర్వాత ఇప్పుడు మన వచనానికి బియ్యం అంటే అంటే వంట చేసుకోవాలంటే అగ్ని. ఇవన్నీ కూడా అగ్నికి కొన్ని లక్షణాలు. నువ్వు ఈ పనులు చెయ్యి అని కొన్ని లక్షణాలు అగ్నికి వచ్చినాయి. వీటన్నింటినీ ఇదిగో ఈ ఒక్కొక్క తన్మాత్ర ఇదిగో ఈ పనులు చేయాలి.
లేదంటే ఈ యొక్క లక్షణాలు ఉండాలి. ఇప్పుడు వాయువుకి మంట లక్షణం ఉండదు. అగ్ని లక్షణం ఉండదు. అగ్నికి వాయువు లక్షణం ఉండదు. ఈ 2 తోడైతే అది విపరీతానికి దారి తీయొచ్చు. అట్లా వీటిని నియంత్రిస్తూ మనకి 2 కావాలి. ఇవన్నీ కావాలి 5. వీటిని నియంత్రిస్తూ ఉన్నంత కాలం మనిషి ఏ జీవుడైనా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి మనకి శాస్త్రాల్లో చెప్పిన ఆరోగ్యానికి చెప్పినా కూడా ఈ యొక్క మనలో ఉన్నటువంటి యొక్క పంచభూతాలను యొక్క వాటికి ఉన్నటువంటి లక్షణాలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఈ యొక్క తేజస్సు మార్పు చెంది ఏమైంది? జలం పుట్టింది. ఈ జలం అంటే దేన్ని గ్రహిస్తుంది? మన యొక్క జిహ్వ, నాలిక జలాన్ని గ్రహించేటువంటి. అయితే మరి రకరకాల రుచులున్నాయి కదా! అవి ఏ విధంగా వస్తాయని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వాటిలో ఉన్నది ఒకటే లక్షణమైన యొక్క జలం యొక్క లక్షణమైనా కూడా వాటి యొక్క కలయికల వల్ల, వివిధ ద్రవ్యాల కలయికల వల్ల, వాటిలో కలిగే మార్పుల వల్ల చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనేటువంటి రుచులు ఏర్పడుతుంది. మళ్ళీ ఈ రుచులు మన చిత్తంలో విక్షేపించబడి ఇంకొకసారి ఆ రుచిని తీసుకున్నప్పుడు ఇది ఫలానా రుచి అని మనకి తెలియవచ్చు. ఆ విధంగా ఈ యొక్క బాహ్య శరీర నిర్మాణం, తర్వాత భగవంతుడు ఏ విధంగా వీటిని కంట్రోల్ చేస్తున్నాడు అది సాంఖ్యయోగంలో వివరించబడింది అన్నమాట. ఇక జలానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. తనలో చేరినటువంటి ద్రవ్యాలను, అంటే ఇప్పుడు మట్టి జలంతో కలిస్తే జలం ఎక్కువైతే పలచగా అయిపోతుంది. నీళ్లు తక్కువైతే ఒక ముద్ద చేయొచ్చు. లేదంటే మనిషికి నీరు కావాలి, జీవనాధారం. తర్వాత ఏదన్నా ఎక్కడన్నా మాలిన్యం ఉంటే మాలిన్యాన్ని నివారించాలంటే మనం జలాన్ని వాడతాం. తాపాన్ని పోగొట్టాలంటే జలాన్ని వాడతాం. కాబట్టి కింద భూమిలో ఉండేటువంటి జలలు పైకి రావటం, ఇట్లా జలానికి కొన్ని లక్షణాలను విధించాడు. ఈ లక్షణాలు నీరు కలిగి ఉండాలి అని. ఇక ఈ యొక్క జలం నుండి గంధ తన్మాత్రం పుట్టింది, అంటే వాసన. దీనివల్ల గంధ తన్మాత్రం అంటే పృథ్వీ, అంటే పృథ్వీకి ఉండేటువంటి తన్మాత్ర లక్షణం వాసన, గంధం. దాన్ని ఏది గ్రహిస్తుంది? మన శరీరంలో ముక్కు గ్రహిస్తుంది. అంటే మళ్ళీ ఈ యొక్క గంధం ఒకటే, అంటే వాసన అనేది ఒకటే, కానీ అంటే ఫండమెంటల్ ఒకటే, కానీ అది వివిధ పదార్థాలతో కలవటం వల్ల దాని యొక్క లక్షణాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన అప్పుడు ఒక వాసన, లేదంటే కుళ్ళిపోయిన మాంసం దాంతో కలిసి అదొక దుర్గంధం. అట్లా సుగంధం, పూల సుగంధం, అంటే తర్వాత తామర పూలు మొదలైన వాటితో కలిసినప్పుడు శాంతగంధం అని, తర్వాత వెల్లుల్లి మొదలైన వాటితో కలిసినప్పుడు ఉగ్రగ్రంథం అని, ఇట్లా లేదంటే పాసిపోయినటువంటి అన్నం ఇట్లాంటి వాటితో కలిసినప్పుడు ఆమ్లగంధం అని, అంటే ఎసిడిక్, మనం వైద్య భాషలో ఎసిడిక్. తర్వాత లేదంటే వేడి చేసిన వెల్లుల్లి, దానికి ఉన్న లక్షణాలు. తర్వాత పూలతో గనక కలిస్తే, వాసన పూలతో కలిస్తే సుగంధం అని, దుర్గంధం అని. ఈ విధంగా ఆ యొక్క గంధం అంటే ఆ యొక్క వాసనకు, ఆ యొక్క తన్మాత్రకు ఆ లక్షణాలు ఏర్పడతాయి. వాటిని గ్రహించడానికి మళ్ళీ మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియం ముఖ్యం. ఈ విధంగా మనలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఆ యొక్క తన్మాత్రలను గ్రహిస్తూ ఉంటాయి ప్రకృతికి. ఈ తన్మాత్రలు మనం ఏవైతే గ్రహిస్తున్నామో ఈ యొక్క ప్రకృతిలో పంచభూతాలకు కూడా అవే లక్షణాలు, ఒక్కొక్క తన్మాత్రకు వాటిని ఆ యొక్క లక్షణ తన్మాత్ర అంటే ఆ యొక్క లక్షణం, వాటికి ఆ లక్షణాలు ఉంటాయి. ఆ విధంగా ప్రకృతికి జీవుడికి సంబంధం ఏర్పడుతుంది. తర్వాత వీటిని ప్రకృతిలో పరమాత్మ కలిసినప్పుడు వీటిని నియంత్రించడం జరుగుతుంది. ఇక మరి ఈ యొక్క భూమికి, మిగతా వాటిలాగానే భూమికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఒక ఆకారాన్ని నిలుపుకోవటం, జలం మొదలైన వేటితో అవసరం లేకుండా స్వతంత్రంగా తాను నిలబడటం, సర్వభూతాలకు తానే ఆధారమై ఉండటం, తర్వాత ఆకాశము, వాయువు, తేజస్సు, జలం వీటన్నిటిని విభజించటం, అన్ని జీవరాశులకు తను దేహంగా పనిచేయటం, వీటన్నింటినీ కూడా పృథ్వీ వృత్తులని
చెప్తున్నాడు కపిలాచార్యుడు. అంటే పృథ్వీకి ఉండవలసినటువంటి లక్షణాలు. ఆ యొక్క భూమి నుంచి అంటే ఇప్పుడు మనం వర్షం పడంగానే మంచి వాసనొస్తుంది. అంటే భూమికి ఉండేటువంటి ఆ యొక్క లక్షణం. దాని వాసన, గంధం అది ఆహ్, దానికి ఉండేటువంటి తన్మాత్ర. సో, ఈ విధంగా ప్రతి పంచేంద్రియ మన పంచభూతాలన్నింటినీ కూడా పంచభూ తన్మాత్రలతో వాటిని నియంత్రిస్తూ పరమాత్మ మన శరీరంలో ఉండి వాటిని నియంత్రిస్తూ ఆత్మరూపంలో ఉండి వీటిని నియంత్రిస్తూ ఉంటాడు. ఇక ఇవన్నీ కూడా పంచభూతాలకు ఉండేటువంటి సాధారణ ధర్మాలు. ఇవి కాక మరి అసాధారణ గుణం. ఆకాశానికి శబ్దం, వాయువుకు స్పర్శ, తేజస్సుకు రూపం, తర్వాత జలానికి రసం, తర్వాత పృథివీకి గంధం, వాసన. వీటన్నింటిని సంబంధం వల్ల భూమికి ఈ యొక్క అంటే అన్నిటిని తాను విభజించగలదు. భూమి ముఖ్యమైనది. కాబట్టి భూమికి ఇవన్నీ కూడా అసాధారణ గుణాలుగా వచ్చినాయి. ఏంటి? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధాలు అంటే అన్నిటి మిగతా పంచభూతాల లక్షణాలు కూడా భూమికి ఉండేటువంటి సాధారణ గుణాలతో పాటు అసాధారణ గుణాలుగా వచ్చినాయన్నమాట. ఇక మనం మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు ఈ మొత్తం 7 అంటే 5 ప్లస్ అహంకారము, మహత్తు 7. ఈ 7 తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైనటువంటి పురుషుని కల్పించటానికి అంటే ఒక పురుషుణ్ణి సృష్టించటానికి కాలస్వరూపుడు, అంతుపట్టని అస్తిత్వం కలవాడు. ఒక అంటే దేనిలోనూ ఉండనివాడు, అన్నింటిలోనూ ఉండేవాడు. అటువంటి అన్నింటిలోనూ ఉండి దేనితోనూ అంటకుండా ఉండేవాడు. త్రిగుణాలకు అతీతుడు ఆయన సర్వేశ్వరుడు ఒక పురుషునిలో ప్రవేశించి వీటన్నిటికీ అధిష్టాన పతి అయి భగవంతుని ఒక ఆకారంగా ఉంటూ ఎప్పుడైతే ఈ యొక్క వీటన్నింటిలో ప్రవేశించిన ఈ యొక్క తత్వాలన్నీ కూడా అది భగవంతుని చైతన్యంతో కూడినటువంటి ఒక అండం అంటే ఒక గుడ్డుగా ఏర్పడింది అన్నమాట. ఆ యొక్క అంటే అది గుడ్డుగా ఏర్పడింది ఒక అండం అంటే ఆ అండంలో భగవంతుని యొక్క విరాట్ స్వరూపం అందులోనే ఇవన్నీ కూడా అంటే మనం ఒక పదార్థ ఒక అండం అంటే మనం ఒక మ్యాసివ్ స్పేస్ అనుకున్నాం. ఆ యొక్క అందులోనే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్వం ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి 10ంతల పరిమాణంతో అంటే భగవంతుడు ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఒక శక్తి ఉండి పొరలుగా ఉంటూ విష్ణుదేవుని ఆ యొక్క శక్తినే మనం విష్ణుదేవుని తేజస్సుతో జలంలో తేలుతూ ఉన్నటువంటి ఆ అండంలో శ్రీహరి నారాయణుడు శయనించి ఉంటాడు. అది యొక్క పరమాత్మ తత్వం. అది మొత్తం అంటే ఈ మొత్తాన్ని కూడా ఆవరించి ఉంటాడు పరమాత్మ. ఇక అటువంటి అంటే మన విష్ణు స్వరూపం అది. ఆ యొక్క ఇవన్నీ పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒక పెద్ద పరిమాణంలో ఒక విశ్వం అంటే యొక్క మొత్తం విశాల విశ్వంలో అందులో పరమాత్మ జలం మీద విష్ణు శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తూ ఉంటాడు. ఇక ఆ పరమాత్మ ముఖం నుంచి అంటే మనకి ఇదివరకు వచ్చినవి మళ్ళీ చెప్తున్నాడు కపిల మహర్షి కూడా ఇక్కడ. ఏంటంటే ఆ అండంలో, ఆ యొక్క శక్తిలో, ఆ యొక్క ప్రదేశంలో, ఆ స్పేస్‌లో వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క విరాట్ పురుషుని ముఖం నుండి వాణి, సరస్వతి, ఆ వాణితో పాటు అగ్ని, తర్వాత ముక్కు నుండి ప్రాణాలు, జ్ఞానేంద్రియం నుంచి వాయువు, ప్రాణవాయువులు, ప్రాణవాయువుల వల్ల కన్నుల వల్ల సూర్యుడు, వాని యందు చెవులు, తర్వాత 4 దిక్కులు, చర్మం నుండి ఇట్లా అన్నీ జనించాయి. తర్వాత వివిధ రకాల అవయవాలు, మూత్రావయవం, తర్వాత జలం, రేతస్సు, తర్వాత అపానం, అందుకని అపాన వాయువులు అంటారు. అపానం,
ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. తర్వాత చేతులు, తర్వాత ఆ విరాట్ పురుషుని అంటే విరాట్ పురుషునిలో ఏ ఏ భాగాల ద్వారా మనకి ఏ ఏ శక్తి వస్తుంది. తర్వాత ఆహ్, పాదాల వల్ల గమనం, తర్వాత పాదగతులు ఇవన్నీ కూడా ఉద్భవించి పరమేశ్వరుడు, ఆ యొక్క విష్ణువు వీటన్నింటిని నియంత్రిస్తూ ప్రతి మనిషిలోనూ నియంత్రిస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత ఆ యొక్క విరాట్ పురుషుని నాడుల వల్ల రక్తము, నదులు, ఆహ్, జఠరం వల్ల ఆకలి దప్పులు, తర్వాత సముద్రాలు ఇవన్నీ కూడా ఆవిర్భవించినాయి. అంతేకాదు ఆ యొక్క విరాట్ పురుషుని హృదయం వల్ల మనస్సు, మనస్సు వల్ల చంద్రుడు, చంద్రమ మనస్సు జాత అంట. మనస్సు వల్ల చంద్రుడు, బుద్ధి, చిత్తం, తర్వాత చిత్తం వల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు. ఇలా ఆ ఒకే ఆ యొక్క స్పేస్ మనం పదార్థం అనుకుంటే, ఆ పదార్థం ఆ అండం నుంచి మళ్ళీ సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ, పురుషుడు అట్లా అందరూ జన్మించారు అంటూ ఆ ఆ విరాట్ పురుషుల్లో జన్మించినటువంటి ఆకాశం మొదలైన పంచభూతాలు, శబ్దం, తర్వాత మొదలైనటువంటి తన్మాత్రలు, వాక్కు మొదలైన ఇంద్రియాలు, తర్వాత ఆ ఇంద్రియాల అధిదేవతలు ఉండి అవన్నీ ఉన్నా కూడా వాటిని నియంత్రించడానికి మళ్ళీ పరమాత్మ అవసరమై తానే జీవుడిలో ప్రవేశించి వీటన్నింటిని యొక్క కర్త, కర్మ వీటన్నింటి యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ విరాట్ పురుషుడు ఉన్నాడు అని దేవహూతితో కపిల మహాముని చెప్తున్నాడు. ఏ విధంగా ఈ యొక్క సృష్టి యొక్క ఒక మానవుడి స్వరూపం ఏర్పడింది, ఈ యొక్క పంచభూతాల మిశ్రమం ఏమిటి, వీటి యొక్క లక్షణాలు ఏమిటి, అవన్నీ కూడా వివరించు ఈ దేహం అని అంటూ జననీ విను జననుత సత్వరజస్తమో గుణమయమైన ప్రకృతి కార్యమగు శరీర గతుడయ్యు పురుషుడు కడగి ప్రాకృతంబులు నగు సుఖ దుఃఖ మోహముల వలన కర అనురక్తుండు కాడు. వికార విహీనుడు త్రిగుణ రహితుడు నగుచు వలసి నిర్మల జల ప్రతిబింబితుడై దినకరుని భంగి నర్తించునట్టి ఆత్మ ప్రకృతి గుణములందు తగులువడి అహంకార మూఢుడై తొడరి ఏను కడకి నిఖిలంబులకు నెల్ల కర్తవని ప్రసంగవశతను ప్రకృతి దోషమును పొంది. అంటే ఈ యొక్క దేహం సత్వరజస్తమో గుణాలతో నిండి ఉంది. ప్రతి దేహం ప్రకృతి వల్ల ఏర్పడింది. అటువంటి శరీరాన్ని ఆశ్రయించిన వాడైనప్పటికీ అంటే మన శరీరంలో భగవంతుడు ఉన్నప్పటికీ ప్రకృతి సంబంధమైనటువంటి సుఖ దుఃఖాలన్నింటికి లోను కాకుండా ఎటువంటి వికారాలు లేకుండా ఈ యొక్క 3 గుణాలకు సత్వరజస్తమో గుణాలకు అతీతుడై పరమాత్మ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ యొక్క ఎట్లా అంటే ఇప్పుడు మన తేటగా ఉన్నటువంటి నీళ్లలో సూర్యుడు ప్రతిబింబం కనపడుతుంది. మనకి సూర్యుడే ఈ నీళ్ళలో ఉన్నాడా అని అనిపిస్తుంది. కానీ సూర్యుడు ఆ నీటికి అంటుకొని ఉండడు. కానీ సూర్యుని ప్రతిబింబం మటుకు ఆ నీటిలో కనపడుతూ ఉంటుంది. ఆ విధంగానే ఏ విధంగానైతే సూర్యబింబాన్ని జలం అంటదో ఆ విధంగా మనలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు కూడా మనలో ఉన్నటువంటి పురుషుణ్ణి అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మను సృజించలేవు. అది కాక జీవుడు అంటే ఒక మనిషి ప్రాకృతిక గుణాలలో చిక్కుకున్నట్లయితే అసలు ఇవి జరిగే వాటన్నిటికీ నేనే అన్న అహంభావంతో వ్యామోహంతో ప్రవర్తిస్తే వాటి వల్ల ప్రకృతి దోషాలన్నీ కూడా జీవుడికి ఆవహిస్తాయి. అంటే పరమాత్మపై మనసు నిగ్రహం చేసి ఉన్నట్లయితే ఈ యొక్క దోషాలన్నీ ఏమి అంటవు. అంతేకాకుండా వీటన్నిటికీ నాలో ఉన్నటువంటి భగవంతుడు కాదు నేనే అన్నిటికీ అన్న అహంకారం గనక వస్తే అంటే ప్రాకృతిక విషయాలతో జీవుడు గనక సంబంధం ఆ విశేషాలతో జీవుడు గనక అందులో చిక్కుకున్నట్లయితే నేనే కర్తనన్న అధికారంతో, అహంకారంతో, వ్యామోహంతో గనక ప్రవర్తిస్తే ప్రకృతి దోషాలన్నీ కూడా ఆ యొక్క జీవుణ్ణి ఆవహిస్తాయి అంటూ ఎప్పుడైతే ఆ యొక్క దోషాలు ఆ యొక్క జీవుణ్ణి ఆవహించినాయో ఇక తదితర జన్మల్లో పశు పక్షి వృక్షాది నానా విధాల యోనులందు జన్మించి తన పూర్వజన్మ కర్మ వాసనలను విస్తరించుకొని సంసార బంధంలో చిక్కుకొని ఉంటాడు.
ఆ విధంగా చర్విత చరణుడై అంటే చరించుతూ చిక్కుపడి ఆ యొక్క ఆ చక్రంలో చరించుతూ విషయ సుఖాలను స్మరించుతూ అవన్నీ కూడా కలలో కనపడే ఐశ్వర్యాల వంటి, అంటే కలలో కనపడేవి అంటే మనకి కలలో ఎన్నో విశేషాలు కనపడతాయి. కానీ మెలకువ రాగానే అన్నీ మాయమైపోతాయి. ఆ విధంగా ఈ యొక్క జగతిలో జరిగేవన్నీ కూడా నిజమే అనుకోని ఆ యొక్క భ్రమలో ఉండి ఆ సుఖాలలో తేలిపోతూ ఉంటే మనస్సు చెడు మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి జీవుడు చంచల బుద్ధితో భ్రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే అఖండమైనటువంటి భక్తి యోగాన్ని మనం అవలంబించాలి. విషయ సుఖాల మీద నుంచి విరక్తుడు కావాలి. అంతేకాదు నియమాలు, యమము, నియమం మొదలైనటువంటి యోగ మార్గాలని అభ్యసించి మనస్సును వశపరుచుకోవాలి. అప్పుడు గాని నన్ను నా యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు శ్రద్ధాగరిష్ఠుడై సత్యమైనట్టి మద్భావంబు మత్పాద సేవనంబు వన్నిట మత్కథా కర్ణనంబు సర్వభూత సమత్వ మజాత వైరమును బ్రహ్మచర్యంబు ఘనమౌన మాదిగాగల నిజధర్మ సంగతుల చేసి సంతుష్టుండగును పితాశనుడు ఏకాంతయు మరణ శీలుడు వితమత్సరుండు అగుచు మిత్రత్వమున కృపతగిలి ఆత్మకలిత విజ్ఞాని అయి బంధకంబులైన ఘన శరీర పరిగ్రహోత్కంఠ యందు ఆ గ్రహము చేసి వర్తింపనగుము. అంటే ఎవరైతే ఈ జీవుడు మోక్షాసక్తుడు అచంచలమైనటువంటి శ్రద్ధాసక్తులతో అచంచలమైనటువంటి భక్తితో నా యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో, నా యొక్క పాదాలను సేవిస్తూ నా కథలను వింటూ సర్వజీవుల యందు సమబుద్ధితో వర్తిస్తూ ఎవరితోనూ వైరం లేకుండా బ్రహ్మచర్యం, మౌనం మొదలైనటువంటి ఆత్మధర్మాలను అవలంబిస్తూ ఎప్పుడూ సంతోషంగా గనక ఉండి మితంగా భుజించి ఏకాంతంగా ఉండి మననశీలులై ఉండి మాత్సర్యాన్ని దూరం చేసుకొని మైత్రీ కరుణతో ఉంటే కనుక అటువంటి లక్షణాలు జీవుడికి ఉంటే ఆత్మజ్ఞానం అలవర్చుకొని తన శరీరం మీద ఆత్మీయులైన వారి మీద ఆసక్తి తగ్గించుకొని ఉండి నా మీదే కనుక అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే మోక్షాసక్తుడు అవుతాడు అంటూ, అంటే భగవద్గీతలో చెప్పిన విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి కపిల గీతలో కూడా చెప్తున్నారనమాట. కపిల మహాముని చెప్తున్నాడు దేవహూతికి. ఇక అంతేకాదు జీవేశ్వరుల యథార్థ స్వరూపం అంటే త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణాల ఉన్నటువంటి యొక్క ప్రకృతిలో, అంటే ప్రకృతిలో చిక్కుకొని త్రిగుణాలకు అతీతుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు, ఇంకొక భగవంతుడు ఉన్నాడు, ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు, ఆయన్ని భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు తన యొక్క బుద్ధి అంతర్ముఖమై అవుతుంది. అందువల్ల ఎప్పుడైతే మనకు అంతర్ముఖం అవుతుందంటే మనిషి తన గురించి తాను తెలుసుకుంటూ, అంటే ఇంట్రాస్పెక్షన్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటాడో మన బుద్ధి అందలి మనకి ఉండేటువంటి మన సంకల్పాలు వికల్పాలు, అంటే ఏది మంచిది ఏది అవన్నీ విశేషాలు, ఏది చెడు అవి మనకు తెలుస్తాయి. అప్పుడు ఇంకా వేరే ఎప్పుడైతే సంకల్ప వికల్పాల క్రమం తెలుస్తుందో అప్పుడు ఏ ఇతర పదార్థాలు ఏవి కూడా కనిపించవు. లోపల ఉండేటువంటి జీవాత్మతో ఉండేటువంటి జ్ఞానంతో కంటితో గనక సూర్యుడిని చూచినంత సూటిగా తనలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి దర్శించగలుగుతాడు. ఎప్పుడైతే తనలో ఉండేటువంటి భగవంతుణ్ణి జీవుడు దర్శించగలుగుతాడో అప్పుడు ఎటువంటి అహంకారానికి తావుండదు, ఎటువంటి అహంకారాలు దరిచేరవు. అది అహంకారం అంతా మిథ్య అన్న ఈ విధంగా తొలగిపోతుంది, సత్యం ప్రకాశిస్తుంది. అందువల్ల మూల ప్రకృతికి ఆధారము, సమస్త సృష్టిని దృష్టి వలె ప్రకాశింపచేసేది, విశ్వంలోని సమస్త కార్యకారణాలకు
మూలభూతము, పరిపూర్ణము, సర్వాంతర్యామి అయినటువంటి పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు ఆ యొక్క మోక్షాసక్తుడు అని కపిలాచార్యుడు చెప్తున్నాడు. చెప్తూ వినుము, ఆత్మవేత్తకు విష్ణు స్వరూపంబు ఎరుగంగబడును. అది ఎట్లన్నా గగనస్థుడగు దినకరుడు కిరణఛాయ జలముల గృహ్య కూడ్య జాలకముల వలన దోచిన ప్రతిఫలంబు చేత ఊహింపంగబడిన ఆ ఈయని పగది వర్తి మనోబుద్ధి అహంకరణత్రయ నాడీ ప్రకాశమునకు ఎరుంగా వచ్చు ఆత్మస్వరూపంబు అలతిగాక చిత్తమున దోచు సంచిత శ్రీ తనచ్చి ఆ మహామూర్తి సర్వభూతాంతరాత్ముడగు ఆత్మజ్ఞులకు గాన మరియు అంటే ఆత్మస్వరూపం తెలిసిన వానికి పరమాత్మ స్వరూపం కూడా తెలుస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఆకాశంలో సూర్యుని కిరణాలు నీళ్లలోను, తర్వాత ఇంటి గోడలపై నీళ్ళలో సూర్యకిరణాలు పడి ప్రకాశిస్తాయి. పడి ఆ యొక్క కిరణాల ప్రకాశం ఇంటి గోడ మీద పడుతుంది. తర్వాత మన కిటికీ సందుల్లో నుంచి వస్తుంది. సూర్యకిరణాలు ఎట్లయినా మన ఇంట్లో ప్రవేశిస్తున్నారు. సూర్యుడు దానివల్ల మనకు సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఆ యొక్క వెలుతురు ఎట్లయితే మనకి వస్తుందో, ఇప్పుడు తలుపులన్నీ వేసున్నాయి, కిటికీల ద్వారా సూర్యకిరణాలు ఇంట్లో పడుతుంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనకు కనపడక్కర్లేదు, సూర్యుడు ఉన్నాడు. ఎందుకంటే కిరణాలు పడి తెలుస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో ఆ విధంగానే అది సూర్యకిరణాలు అని కనుక మనం ఆత్మస్వరూపాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే పరమాత్మ అటువంటి పరమాత్మ ఉన్నాడు అని కూడా మనకి అర్థమవుతుంది. అంతేకాదు మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడింటి ద్వారా ప్రకాశం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా గుర్తించవచ్చు. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నామో, ఈ సమస్త వస్తువుల యందు కూడా అంతర్యామిగా ఉండేటువంటి ఆ యొక్క మహామూర్తి ఆత్మవేత్తలైన మహాత్ముల అంతరంగాలలో దర్శనమిస్తూ ఉంటాడు అని తెలుసుకుంటామని చెప్తూ కపిలాచార్యుడు ఇంకేమంటున్నాడంటే, జీవుడు అంటే మనందరం జీవుడు. ఇప్పుడు పురుషుడు అంటే భగవంతుడు, పరమాత్మ, ప్రకృతి, జీవుడు, మూడు. జీవుడు గాఢ నిద్రలో భగవంతునితో సంబంధం కలిగి ఉంటాడు. గాఢ నిద్రలో, అందుకనే మనకేమవుతుందో తెలియదు గాఢ నిద్రలో. అప్పుడు ఆ జీవుడిలో ఉండేటువంటి పంచభూతాలు, తర్వాత పంచతత్వాలు అవన్నీ కూడా ఉంటూ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటాయి. మన గాఢ నిద్రలో ఉన్న మనలో ఉన్నటువంటి గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, తమ పనులు తాము చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ గాఢ నిద్రలో అంటే అటువంటి స్థితికి వెళ్ళాడో, మనలో ఉండేటువంటి ఆత్మ మేల్కొని ఉండి ఎటువంటి అవరోధము లేనిది పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు దేవహూతికి ఒక సందేహం వచ్చింది. ఇది బాగుంది, కానీ ఈ యొక్క పంచభూతాలలో పృథివికి, గంధానికి అంటే వాసనకు, జలానికి, రసానికి, వీటన్నిటికీ అవినాభావ సంబంధం, అదంతా కూడా ఆత్మ ఎలా ఉన్నదో అదే విధంగా ప్రకృతికి, ఆత్మకు ఎల్లప్పుడూ పరస్పర సంబంధం ఉంది కదా. మరి ఎప్పుడైతే వాటికి పరస్పర సంబంధం ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మను ఏ విధంగా విడిచిపెట్టగలుగుతుంది? అసలు ఒక్కసారి సంభవించినటువంటి తత్వజ్ఞానం వల్ల సంసార భయాలు అవన్నీ కూడా ఏ విధంగా తొలగిపోతాయి? అసలు మరణించిన తర్వాత మళ్ళీ పుట్టకుండా, అంటే యొక్క ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్లకుండా పరమాత్మలో లీనమయ్యేటువంటి మార్గాలు ఏమిటి? ఇవన్నీ ఇంకా వివరంగా చెప్పవలసిందంటూ, అంటే జ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ని కూడా నాకు వివరించవలసింది అని దేవహూతి కపిలాచార్యుని అడిగింది. అంటే కపిలాచార్యుడు చాలా సులభ సూత్రాలు చెప్పాడు. ఏంటంటే, నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను అంటూ, అసలు ఎవరైనా సరే పురుషుడు, సాధకుడైనటువంటి పురుషుడు ఎటువంటి ప్రతిఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. మొదట తన మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. తర్వాత 3, నా యందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. మంచి మంచి పుణ్య కథలను వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థ జ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి.
అంటే ప్రకృతి వేరు కాదు, మనం వేరు కాదు. ప్రకృతిలో ఈ లక్షణాలున్నాయి, పంచభూతాలున్నాయి, తర్వాత ఆ యొక్క పంచతన్మాత్రలున్నాయి, మనలో ఉన్నాయి. అంటే అటువంటి ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనము ప్రకృతి ఒకటి. మనం ప్రకృతిని రక్షించుకోవాలి. అంటే మన ఎన్విరాన్మెంట్‌ని రక్షించుకోవాలి పోనీ. తర్వాత కోరికలను దూరంగా పారదోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడినటువంటి యోగాభ్యాసాన్ని చేయాలి. అంటే జ్ఞానంతో కూడినటువంటి జ్ఞాన యోగం. జ్ఞానంతో కూడినటువంటి యోగాభ్యాసాన్ని చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంబించాలి. ఈ సాధనల వల్ల ఎప్పుడైతే ఈ సాధనలు చేస్తారో అప్పుడు ఆ ప్రకృతి, పురుషుడు వేరు, జీవుడు వేరు అన్నటువంటి ఆ ద్వంద్వం పోయి అద్వైతం వస్తుంది. అంటే 2 అన్నీ ఒకటే. పరమాత్మ, నేను, ప్రకృతి ఒకటే అన్న ఆ యొక్క ద్వంద్వహ్యామమై ఆ యొక్క అది అదృశ్యమై ఎట్లంటే ఆరణిని నుంచి అంటే అగ్ని ఇప్పుడు ఒక కొయ్యలో నుంచి అగ్ని వస్తుంది. ఆ 2 కొయ్యల్ని గనక రాపిడి చేస్తే ఆరణి. దానిలోంచి అగ్ని వచ్చి ఆ కొయ్యనే కాల్చివేస్తుంది. ఏ విధంగా అది కాల్చివేస్తుందో జ్ఞానం వల్ల, తత్వదర్శనం వల్ల ఈ దోషభూయిష్టమైనటువంటి ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి జీవుడు ఆ యొక్క దోషాలన్నింటినీ కూడా త్యజించి వేస్తాడు. పరిత్యాగం చేస్తాడు. అంటే తనలో వచ్చినటువంటి జ్ఞానం వల్ల, తనలో ఈ సాధనాలన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ చేయటం వల్ల, తనలో ఉన్నటువంటి యొక్క ఆ దోషాలన్నింటినీ కూడా తానే నివారించుకోగలడు. విను ప్రకృతి నైజ మహింబన తనలో ఉన్నట్టి పురుషునకు మహేశునకు అశుభ విస్ఫురణం వన కావింపజాల అది ఎట్లనినను. ప్రకృతి బయట ఎన్ని లక్షణాలు ఎన్ని బలంగా ఉన్నా కూడా తనలో అధీశ్వరుడు, తనకు అధీశ్వరుడై ఉండేటువంటి పురుషునకు అమంగళాన్ని ఎప్పుడు ఆచరించలేదు, అనర్థాన్ని ఆచరించలేదు. ఎట్లా అంటే ఇప్పుడు మనుషుడు నిద్రపోతాడు. నిద్రలో ఏవో కళ్ళు వస్తాయి, పీడకళ్ళు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి కళల్లో. మేల్కోగానే అన్నీ అసత్యాలని తెలుసుకుంటాడు. ఇవన్నీ కలలే, అసత్యాలని తెలుసుకుంటాడు. కానీ అవేమి అప్పుడేమి బాధాకరాలేం కావు అవి. ఆ విధంగా ఆత్మనాథుడు సర్వశరీరి కర్మసాక్షి అయిన పరమేశ్వరునకు ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి దోషాలు ఏవన్నీ కూడా పరమేశ్వరునికి అంటవు. కాబట్టి అంటూ ఆత్మజ్ఞాన సంపన్నుడైన వాడు బ్రహ్మపదం ప్రాప్తించే వరకు ఎంత కాలమైనా, ఎన్ని జన్మలైనా ఎత్తుతూ ఉంటాడు. వైరాగ్యం అదేమీ చెక్కు చెదరదు. భక్తులు భగవంతుని యొక్క భక్తులు ఉపదేశించినటువంటి విజ్ఞాన సంపద వల్ల ప్రబోధం పొందినవాడై ఎన్నో మారులు భగవంతుని యొక్క అనుగ్రహానికి, అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎన్నో మారులు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి జన్మలోనూ జీవుడు తాను ఆత్మజ్ఞానం, ఏ ఆత్మజ్ఞానం అయితే పొందాడో ఆ ఆత్మజ్ఞానంతో తన సందేహాలన్నింటికీ కూడా విముక్తి చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి యోగి పురుషులు తమ ఈ యొక్క లింగ దేహాన్ని విడిచిపెట్టి అంతరంగాలకు సంభావ్యమైనటువంటి నా యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారంటూ, అసలు ఈ యొక్క మోక్షానికి కారకులేంటి, వీటికి విఘ్నాన్ని కలిగిస్తాయి అంటూ అష్టసిద్ధులు మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తాయి. కాబట్టి యొక్క సిద్ధులు, ఈ యొక్క అతీంద్రియ శక్తులు వాటి మీద మమకారాన్ని వదిలిపెట్టి చేయవలసింది ఒక్కటే, చాలా సులువు. మదీయ పదకమలాలను హృదయంలో పదిలపరుచుకుని, అంటే భగవంతుని స్వరూపాన్ని ఎవరైతే తమ హృదయంలో ఆ యొక్క మూర్తిని, అందుకనే మనకి విగ్రహారాధన, గుడికి వెళ్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం. ఆ యొక్క దేవుణ్ణి, ఆ యొక్క విగ్రహాన్ని మన మదిలో ఉంచుకుంటే, నిక్షేపించుకుంటే, పదిలపరుచుకుంటే
మృత్యువును తిరస్కరించి మోక్షాన్ని పొందుతాడు. అది ఏ విధంగా యోగ లక్షణాల ద్వారా ఆ యొక్క యోగ లక్షణ విధానాలను కూడా వివరిస్తాను. ఏ విధంగా ఏ యోగం వల్ల ఆ యొక్క భగవంతుని మూర్తిని నీలో నిక్షిప్తం చేసుకుంటావని కపిల మహాముని ఆ యొక్క యోగ లక్షణాలను కూడా వివరిస్తున్నాడనమాట. అంటే మనుషులు సహజంగా బుద్ధిమంతులైనప్పటికీ ఏ యోగ మార్గం వల్ల తమ మనస్సును మరింత పరిశుద్ధం చేసుకొని మహనీయమైనటువంటి యొక్క నా సన్నిధిని చేరుకుంటారో ఆ యొక్క యోగ ధర్మాలను కూడా వివరిస్తాను అంటూ చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా అంటే అంటే ఇక్కడ ఇవన్నీ ఈ యొక్క పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రం, తర్వాత బ్రహ్మజ్ఞానానికి, తర్వాత భక్తికి సహకారంగా ఏ విధంగా యోగాభ్యాసం మనకి పనికి వస్తుందో ఆ వివరాలు కూడా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనస్సు మనం ఒక మంత్రాన్ని, ఒక భగవంతుని నామాన్ని ధారణ చేస్తాం. అంటే ఈ పరమాత్మను మన మనస్సులో నిలుపుకోవటానికి పద్ధతులు ఏంటి? తర్వాత ఈ ధారణ చేయంగా అది ధ్యానం. అంటే ధ్యానం అంటే మనం పైకి ఉచ్చరించక్కర్లేదు. మనలోనే అంటే భగవంతుని మనలో నిలుపుకుంటాం. తర్వాత ఎప్పుడైనా నిలుపుకున్న తర్వాత అంటే మనలో నిలుపుకున్నాం అంటే ధ్యానిస్తున్నాం. మొదట భగవంతుని చూడటం, ధారణ చేయటమే నామాన్ని. తర్వాత ఆ భగవంతుని మనలో నిలుపుకుంటాం. దాని ధ్యానం. ఆ యొక్క ధ్యానం మనలో చేసుకుంటూ ఉంటే అది క్రమక్రమంగా సమాధి స్థితికి. ఆ విధంగా ధారణ, ధ్యానం, సమాధి ఈ యొక్క అంటే మొదట విష్ణువును ధ్యానిస్తూ ఉంటాం. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటాం. ఆ యొక్క ఏ విష్ణుమూర్తిని మనం ధ్యానిస్తున్నామో ఆ విష్ణుమూర్తిని మనలో నిలుపుకుంటాం. తర్వాత అంటే మూర్తిని వదిలి విష్ణువునే ఉంచుకుంటాం. అంటే మనం ఎదురుగుండా విగ్రహాలు ఉన్నాయా లేవా అంటే అప్పుడు విగ్రహారాధన అక్కర్లే. అప్పుడు మూర్తిని వదిలి మనం విష్ణువునే మన మనసులో ఉంచుకుంటాం. ఆ విష్ణువును ధ్యానించుకొని మనలో నిక్షిప్తం చేసుకొని సమాధ స్థితికి, దాన్నే భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయోజన యోగంలో చెప్పారు వివరంగా. ఆ విధంగా కపిలుడు యోగ మార్గం ద్వారా కూడా భగవంతుని ఏ విధంగా నిలుపుకోవాలి అంటూ, అంటే కపిలుడు చెప్పేవన్నీ చాలా సులువు సూత్రాలే. శక్తి వంచన లేకుండా తన ధర్మాలను తాను ఆచరించటం. భగవద్గీతలో కూడా చెప్పింది అదే. ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించాలి. మమ ధర్మ. తర్వాత శాస్త్రాలలో నిషేధింపబడినటువంటి కర్మలను మానడం. ఇప్పుడు ఒక పని చేయకూడదంటే ఇవన్నీ ఒక లక్షణాలు. అంటే ఈ ప్రకృతికి ఇప్పుడు చెట్లు వీటన్నిటికీ భగవంతుడు కొన్ని లక్షణాలను పెట్టాడు. మనం చెట్లు నరకటం, మళ్ళీ వివిధ రకాలుగా ప్రకృతి వినాశనం చేస్తుంటే కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి మనకు అవన్నీ నిషేధించారు కొన్ని కర్మలు. ఇది చేయకూడదు అంటారు ఈ పని. కానీ చేస్తుంటారు. కాబట్టి అనర్థాలు జరుగుతుంటాయి. కపిలుడు ఏమంటాడంటే శక్తి వంచన లేకుండా ఎవరి ధర్మాలను వాళ్ళు ఆచరించడం, తర్వాత శాస్త్రాలలో నిషేధింపబడినటువంటి కర్మలను మానడం, దైవికంగా అనగా అంటే తన ప్రయత్నం లేకనే లభించిన ధనంతో సంతోషించటం, మహాత్ములైన భగవద్భక్తుల దివ్య పాదాలను సేవించటం, అంటే తనకు ఉన్న దాంతో తాను సంతృప్తి పడటం, తర్వాత భగవద్భక్తుల దివ్య పాద పద్మాలను సేవించటం, ఇతరులకు ఏవగింపు కలిగించేటువంటి పనులు మానుకోవడం, తర్వాత మోక్ష ధర్మాలైనటువంటి శాంతి, అహింస మొదలైన విషయాలపై ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోవటం, పరిశుద్ధమైన ఆహారాన్ని మితంగా తీసుకొనటం, తర్వాత ప్రశాంతమై ఇబ్బంది లేని ఏకాంత ప్రదేశంలో ఉండటం, హింస చేయకుండా ఉండటం, సత్య మార్గాన్ని అవలంబించటం, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండటం, తనకు ఎంత అవసరమో అంతవరకే ధనాన్ని గ్రహించటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, తపస్సౌచాలు కలిగి ఉండటం, అంటే శుచిగా శుభ్రంగా ఉండటం, జ్ఞానం పెంపొందించుకోవటం, తర్వాత సద్గ్రంథాలు చదవటం, మంచి పుస్తకాలు చదవటం, సర్వేశ్వరుణ్ణి భగవంతుణ్ణి పూజించటం, మౌనంగా ఉండటం, ఎక్కువ కాలం అనుకూలమైన పద్ధతిలో భగవంతుని ధ్యానిస్తూ కూర్చోవడం, ఈ ఆసన విజయం వల్ల స్థిరత్వం సంపాదించటం,
అంటే యోగంలో తను మెడిటేషన్ చేసుకుంటూ ఉండటం. తర్వాత ప్రాణవాయువుని స్వాధీనం చేసుకోవటం. ఎప్పుడైతే మెడిటేషన్ చేసామో మన మన ప్రాణవాయువు అవన్నీ మన ఆధీనంలోకొస్తాయి. ఇంద్రియాలను విషయాల నుండి నిగ్రహించటం. తర్వాత ఇంద్రియాల నుండి మరలిన మనస్సునందు వాటన్నింటిని మనం చెడు విషయాల్ని వదిలేసి, మనం ఆ ఇంద్రియాలని మనం నిగ్రహించిన తర్వాత వాటి యందు మన హృదయాన్ని నిలపటం. దేహమందున్న మూలాధారం మొదలైన స్థానాలలో ఏదో ఒక స్థానమందు హృదయంలో కల మనస్సుతో ప్రాణధారణ చేయటం. అంటే మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రాలు, యోగ మార్గంలో చెప్పినటువంటి ఆజ్ఞా చక్రాల ద్వారా మన భగవంతుని మనస్సులో నిలుపుకోవటం. తర్వాత శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలోని లీలలను ధ్యానించటం. మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవటం. పరమాత్మ అయిన పద్మనాభుడు అంతటా నిండి ఉన్నాడు అన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవటం. ఆ నిండి ఉన్నాడు అని విశ్వసించటం. ఇవన్నీ కూడా ఇవే యోగ ధర్మాలంటే. ఇవన్నీ మనకి నిత్యం జరిగే మంచి పనులు. వాటినే యోగ ధర్మాలు మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. వీటన్నింటినీ ఆచరించడమే కాక మిగిలిన వ్రతాలు, దానాలు మొదలైనవి ఆచరించటం. మనోమాలిన్యంతో కూడినటువంటి చెడు మార్గాలను విడిచిపెట్టటం. తర్వాత ప్రాణాయామ పరుడై చక్కగా ఆలోచించి శుచి అయిన ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా, శుచి అయిన ప్రదేశం, మనకి శుభ్రతకి ఎప్పుడు మన పురాణాలన్నీ ప్రాముఖ్యత ఇస్తాయి. శుచి అయినటువంటి ప్రదేశంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఒక దర్భాసనంపై ఒక జింక చర్మాన్ని, దానిపైన ఒక వస్త్రాన్ని పరిచి సుఖాసనంగా కూర్చోవటం. శరీరాన్ని నిటారుగా నిలుపుకోవటం. యోగ మార్గం, యోగా చెప్తున్నాడు మనకు. తర్వాత కుంభక పూరక రేచక రూపమైన ప్రాణామయ, అన్నమయ, ప్రాణమయాది కోశాలను శుద్ధి చేసుకొని, అంటే మనలో ఉండేటువంటి వివిధ అంగాలను శుద్ధి, ఇవన్నీ ప్రక్రియలు, యోగ మార్గంలో ప్రక్రియలు. ఆ యోగం ద్వారా మనని శుద్ధి చేసుకొని చంచలమైన చిత్తాన్ని సుస్థిరం చేసుకొని, ఇది కొద్దిగా కష్టం. మనస్సు చంచలంగా పోతుంటుంది. మనం ఒక 10 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండలేము ఒక విషయం మీద. దాన్ని ఏ విధంగా సుస్థిరం చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి. తర్వాత మనస్సు స్వచ్ఛంగా ఉంచుకోవటం. బాగా కాచి మరగించి మాలిన్యం పోగొట్టిన బంగారం వలె మనస్సు ఉంచుకోవటం. ఈ విధంగా వాయువును వశం కావించుకున్న యోగికి ప్రాణాయామం అనేటువంటి అగ్ని చేత సమస్త దోషాలు, వాత, పిత్త, శ్లేష్మం, ఇవన్నీ ఆయుర్వేదంలో 5 దోషాలు చెప్తారు మనకి. రకరకాల దోషాలు, శారీరక ఆరోగ్యపరమైనటువంటి దోషాలన్నీ నివారించబడి, ఏకాగ్రత వల్ల పాపాలు రూపుమాసిపోయి, మనోనిగ్రహం వల్ల చెడు సంసర్గాలు విడిపోయి, అటువంటి యోగి ధ్యానం వల్ల రాగద్వేషాలకు, త్రిగుణాలకు అతీతుడై తన ముక్కు చివరి భాగాన, అందుకని ఇక్కడ ముక్కు చివర ధ్యానం చేయమంటారు. ఇక్కడ తన దృష్టిని కేంద్రీకరించమంటారు. స్వనాసాగ్రాన, అంటే తన యొక్క సొంత ముక్కు చివర కనపడదు, మన దాని మీద ధ్యానం నిలుపుకొని దృష్టిని కేంద్రీకరిస్తూ భగవంతునిపై కనుక దృష్టి ఉంటే అప్పుడు మోక్షాసక్తుడై మోక్షం పొందుతాడు అని కపిల మహర్షి ఇవన్నీ భాగవతంలో స్పష్టంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి, యోగా సంబంధించినటువంటి విశేషాలని, ధారణ, భక్తి, తర్వాత సమాధి స్థితి, ఇవన్నీ సంకల్ప వికల్పాలకు అతీతుడై ఉండేటువంటి విధానాలను చెయ్యాలి. ఉంటే మోక్షం పొందుతాడు ఎవరైనా కపిల మహాముని యొక్క సాంఖ్యాశాస్త్రంలో చెప్తున్నాడు. అయితే మరి ఎవరిని గురించి ధ్యానం చేయాలి అంటే, ధ్యానం చేయాలంటే ముందు ఇన్ని విషయాలు కావాలి. ఏదో కూర్చొని మనం పూజ చేస్తున్నామని కాదు. ఇంత స్వచ్ఛంగా, అంత ఏకాగ్రతతో అన్ని విషయాలను వదిలిపెట్టి అట్లా ఉంటే అది ధ్యానం. కదా మామూలుగా అర్చన చేయించడం, ఏదో చేసాం, అది కాదు. అందుకనే మన పూజలో, అర్చనలో మొట్టమొదట సంకల్ప మంత్రం చెప్తారు. మమ ఉపాత్త దురిత నివారణార్థం, మమ ఉపాత్త దురిత క్షయ నివారణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అంటే నా యొక్క పాపాలన్నీ కూడా పోవటానికి, నా యొక్క సంచిత అన్ని జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలు పోవటానికి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వరుడు సంతోషపెట్టాలి. అంతే సంకల్పం. వీటికి లౌకిక ప్రయోజనాలు ఏం లేవు, మనకి మంత్రంలోనే రాసి పెట్టారు శుభ్రంగా. తర్వాత మన ఎవరి గోత్రాలు ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ కోరికలు,
కాబట్టి త్యాగరాజ స్వామి కూడా అన్నట్టు భక్తి భక్తి బిచ్చమయ్యవయ్యా రామయ్య, సాత్విక మగు భక్తి బిచ్చమయ్యవయ్యా రామయ్య అని త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు. ఏ విధంగా అందుకనే భక్తి, ఇప్పుడు భక్తి గురించి ఎంత చెప్తున్నారంటే భాగవతంలో మూల వస్తువు భక్తి, దాన్నే మనకి ఇక్కడ సాంఖ్యాయోగంలో కూడా కపిలాచార్యుడు చెప్తున్నాడు. ఎటువంటి భగవానుడిపై ధ్యానం ఉంచాలి ఆ యొక్క పద్యం చూసి మనం ఇవాళ ముగిద్దాం. దళధరవింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలితవక్షు నీల నీరదర్ నీల నీలోత్పల శ్యాము నలినాకులాకుల మాలికాభిరాము కౌస్తుభ రుచిర ముక్తాహార యుతకంటు యోగి మానస పంకజోపకంటు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితావర్ష రత్న కుండల కిరీటహార కంకణ కటక కేయూర ముద్రికా తులా కోటి భూషు భక్త ప్రోషు కింకిణీయుత మేఖలా కీర్ణ జగను. అంటే అలా భగవంతునిపై దృష్టి నిలిపి ఎటువంటి వాడు, అప్పుడే వికసించుతున్నటువంటి అరవిందాల వంటి అందమైన ముఖం కలవాడు, తర్వాత వక్షస్థలంపై శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలవాడు, ఆషాఢ మేఘంలా నల్ల కలువల శ్యామల వర్ణం కలవాడు, తుమ్మెదలను విందు చేసే వైజయంతి మాలికతో అంటే రకరకాల పుష్పాలు సువాసనలతో కొన్ని పుష్పాలు నుండి వైజయంతి మాల ధరించినవాడు, కౌస్తుభమణి ధరించినవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాల హారం కంఠనందు ధరించినవాడు, యోగి జనుల హృదయ కమలాలకు దగ్గరైన వాడు, ఎప్పుడూ ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు కిరీటం హారాలు కంకణాలు కటకాలు భుజకీర్తులు అంగుళీయకాలు అందెలు మొదలైనటువంటి అలంకారాలతో సకల అలంకార భూషితాడై కటి ప్రదేశమందు గల్లు గల్లు అనేటువంటి గజ్జల మొలతాడు ధరించినవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయినటువంటి శ్రీమన్నారాయణని ధ్యానం చేయాలి అంటూ దళధర వింద సుందర పత్ర రుచిరాక్షు సలలిత శ్రీవత్స కలితవక్షు నీల నీరద నీల నీలోత్పల శ్యాము నలిన కులాకుల మాలికాభిరాము కౌస్తుభ రుచిర ముక్తాహార యుతకంటు యోగి మానస పంకజోపకంటు సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు దినకర కోటి సందీప్త తేజు సలలితావర్ష రత్నకుండల కిరీటహార కంకణ కటక కేయూర ముద్రికా తులా కోటిభౌషు భక్త ప్రపోషు కింకిణీయుత మేఖలా కీర్ణ జగను. అటువంటి శ్రీ మహావిష్ణువును తమ మనస్సులో ధ్యానం చేయాలి. ఈ ధ్యానం ఏ విధంగా కొనసాగించాలి? అధాంగ పూజ, మనం గుళ్ళో అన్ని అధాంగ పూజ చేస్తారు. భగవంతుని యొక్క అన్ని అవయవాలకు పూజ చేస్తారు, అధాంగ పూజ. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి ఇంకా స్పష్టంగా ఇంకా ముందు ఈ యొక్క యోగ శాస్త్రంలో యొక్క కపిల మహాముని చెప్పినటువంటి కపిల గీతలో వస్తుంది. ఆ విశేషాలు మనం రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గో బ్రాహ్మణేషా సోమశ్నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.